ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గీతాధ్యాన శ్లోకం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఈ శ్లోకం భగవద్గీతను, దాని మహత్తును కీర్తిస్తుంది. ఓం అనేది పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవనాదం. ఏ మంత్రానికైనా శుభకార్యానికైనా ముందు పఠించేది. పార్థాయ ప్రతిబోధితాం అంటే పార్థుడు, పృతపుత్రుడు అర్జునుడు. ప్రతిబోధితాం అంటే బోధించబడినది, అంటే అర్జునుడికి బోధించబడినది. భగవత నారాయణేన స్వయం అంటే భగవంతుడైన నారాయణుడు స్వయంగా. నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడిచే అర్జునుడికి బోధించబడింది. వ్యాసేన గ్రథితాం పురాణమునినా అంటే వ్యాస మహర్షిచే గ్రథితాం అంటే రచింపబడినది. పురాణమునినా అంటే పురాణాలను రచించిన మహర్షి. పురాణాలను రచించిన మహర్షి వ్యాసునిచే కూర్చబడినది. మధ్యే మహాభారతం అంటే మహాభారతం యొక్క మధ్య భాగంలో ఈ గీత ఉంది. అద్వైతామృతవర్షిణి అద్వైత అంటే ద్వంద్వభావములు లేనిది, ఒకటి మాత్రమే సత్యం అనే భావం. అమృతవర్షిణి అంటే అమృతాన్ని వర్షించేది, అంటే అద్వైత భావన అనే అమృతాన్ని కురిపించేది. భగవతి అంటే భగవంతుని శక్తి స్వరూపిణి. ఇక్కడ భగవద్గీతను దేవతగా సంబోధిస్తున్నారు. అష్టాదశాధ్యాయిని అష్టాదశ అంటే 18, అధ్యాయిని అంటే అధ్యాయాలు కలిగింది, 18 అధ్యాయాలు కలిగినది. అంబాత్వామనుసందధామి తల్లి వంటి ఓ గీతామాత నిన్ను ధ్యానిస్తున్నాను. భగవద్గీతే ఓ భగవద్గీత. భవద్వేషిణి భవ అంటే సంసారం, జనన మరణ చక్రం. ద్వేషిణి అంటే విద్వేషించేది, నాశనం చేసేది, అంటే సంసార బంధాలను తొలగించేది, మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. సో మొత్తం మీద భావం ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి బోధించినది. పురాణ మహర్షి వ్యాసుడు మహాభారతం మధ్యలో కూర్చున్నది. అద్వైతమనే అమృతాన్ని వర్షించేది, 18 అధ్యాయాలు కలిగినది, సంసార బంధాలను నాశనం చేసేది అయిన ఓ భగవద్గీత తల్లి, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. ఈ శ్లోకం గీతను అధ్యయనం చేసే ముందు దాని సారాంశాన్ని, ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ పఠించబడుతుంది. ఇది గీత పట్ల భక్తిని, కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది.
హరి ఓం. స్వస్తి.